నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధిలో భాగంగా అందరం కూడా గ్రామ పంచాయతీ మరి పాలకవర్గం మొత్తం మంది కూడా గ్రామ శ్రేయస్ కొరకే పాటుపడదామని, గ్రామం యొక్క ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేస్తామని, రెండోది ఏంటంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రము మా యొక్క గ్రామ పంచాయతీ పాలకవర్గము మరి నూతనంగా ఎన్నికైన ఇంకనే ఈ ఏర్పాటు చేయబడి మరి ఈరోజు మొదటి సర్పంచ్గా మొదటి వార్డు సభ్యులుగా మరి నిలిచిపోవడం చాలా సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నాము. గ్రామ పంచాయతీలో ఇక నుంచి ఏదైనా జవాబుదారీతనంతో మరి ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి వారి సమస్యలను మరి చెప్పుకొని వారి యొక్క సమస్యలు ఏదున్నా కానీ గ్రామ పంచాయతీ ద్వారా మరి చేసుకునే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా అందరం గ్రామ పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి ఈరోజు గ్రామ పంచాయతీ వారు మరి ఎన్నికయ్యి సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మరి గ్రామ పంచాయతీ అయినటువంటి సర్పంచ్ గారికి వార్డు సభ్యులందరికీ నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి అన్ని ఊర్ల గ్రామ పంచాయతీలకి మేము అండదండగా ఉంటామని ఈరోజు గ్రామ పంచాయతీలన్నీ కూడా ముందుకు సాగడం చాలా సంతృప్తికరంగా ఉంది. కానీ కొంత నిధుల కొరత వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నమాట వాస్తవమే. అయినప్పటికీ సమర్థవంతమైనటువంటి సర్పంచులు మరియు పాలకవర్గం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏ సమస్యలైనా మరి తీర్చడానికి వీలుంటుంది. కాబట్టి మా పరిధిలో ఉన్నటువంటి ఏ సమస్యలైనా కూడా గ్రామ పంచాయతీల మన సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు పూర్తి సహకారాన్ని అందించి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, పాలకవర్గానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామం అభివృద్ధిలో ఎంతో కీలకమైనటువంటి వార్డు సభ్యులు కానీ సర్పంచ్ గారు కానీ మంచి నిర్ణయాలు తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ఒక సంవత్సరం పూర్తి చేసుకొని గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరికీ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకొని గ్రామ పంచాయతీ యొక్క దాని పేరు మన సుల్తానాబాద్ గ్రామ పంచాయతీకి మంచి పేరు తీసుకురావాలని మన గ్రామ పంచాయతీ సంవత్సరం పూర్తి చేసుకున్నాము. ఎన్నికలు గెలిపించిన సుల్తానాబాద్ గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సుల్తానాబాద్ లో 6 తడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు పలువురు ఉన్నారు. సుల్తానాబాద్ మండలం కనుపులలోని శ్రీ పార్వతి మహాదేవ స్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వ్రతాన్ని ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించి
సిరి సంపదలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం ఒకరినొకరు వాయినం ఇచ్చుకున్నారు. दुर्भिक्षा ध्वंसिनी देवी सीता देवी देवयानी स्वरूपिणी वैदारदी मतिश्रेष्ठा वरिष्ठा सर्वदेविका ब्रह्मकारिणी गणकी देव संगाजा वारिधि करुणाकरा स्मा सूक्ष्मार्थार्थपरावरा समुन्धानंद गुंदोहाम योमान्धवरन्यासा सर्वोका घटिका बलिः षट्कर्मी कर्कशाकारा पुराण न्याय मीमांसा प्रवणस्व प्रवर्तिनी हिरण्यवर्ण संपत्ति रूपा च ब्रह्म संपत्तिकारिणी वारुणी वरणाराध्य जागृति सर्व संपत्ति सृष्टा शिल्प वैदिकय विद्योता सर्वतोभद्रा भवानी वादनाश्यागमा नामाक्षर पदा देवी उपसर्गकलंदी धावनाधिका लक्ष्य रवदाकृतिः समास बुद्धिदाकार मुख्या योनि लिंगार्दता आग्नेयी पार्थिवा नामाया प्रकृति सर्वमोधिकार ज्ञानदायिनी सर्वदा महाभवनर्पणा महाभूता महाराजवाराध्या लाक्षी विलाक्षी भालोवनरया भागे అటువంటి యొక్క శ్రావణ మాసము పౌర్ణమి ముందు రాబడేటువంటి యొక్క శుక్రవారం రోజు నాడు వరలక్ష్మి అయినటువంటి యొక్క లక్ష్మిని వరాలు ఇచ్చేటువంటి యొక్క రూపకంగా ఉంది. ఆమె యొక్క వ్రతాన్ని ఈ స్త్రీలు ఎవరైతే వ్రతాన్ని సామూహికంగా ఆచరిస్తారో వారికి సకల అష్ట ఐశ్వర్యాలు సమకూరుస్తావని శంకరుడు పార్వతికి చెప్పినటువంటి విషయం. ఆ పార్వతి ఒకనాడు ఈ వరలక్ష్మి ద్వారా ఈ యొక్క చారుమతి దగ్గరికి వచ్చి, అమ్మా నీకుండబడే పేదరికం తొలగిపోతుంది, నీ సేవకు మేము మెచ్చినాము, నువ్వు వరలక్ష్మి అనేటువంటి ఒక వ్రతాన్ని ఆచరించు. ఆ వ్రతాన్ని ఆచరించిన వరకు మరియు అష్టైశ్వర్యాలు సుఖభోగాలు మరియు స్త్రీలకు చాలా పసుపు కుంకుమలు చాలా ప్రీతి కాబట్టి అటువంటి యొక్క మరియు పసుపు కుంకుమల యొక్క సౌభాగ్యం కూడా కలుగుతుంది అనేటువంటి యొక్క ఆ అమ్మవారు ఇచ్చినటువంటి అనుగ్రహ ప్రకారం ఆ చారుమతి తన ఇరుగు పొరుగు బంధువులు అందరితోటి కలిసి సామూహికంగా ఈ వ్రతాన్ని ఆచరించి వాహినాలు అంటే ఒకరి నుండి ఒకరికి పసుపు కుంకుమలు అటువంటి వాయనాలు ఇచ్చుకోవడం కూడా ఆచారం. అటువంటిది ఇచ్చుకొని ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ కాళ్ళకు ఉండబడేటువంటి యొక్క మవ్వలు అంటే గజ్జెల కానుండి బంగారు అయిపోయినవి. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంటికి గోడలు తలుపులు అన్నీ కూడా బంగారు అయిపోయినవి. వెంట వచ్చిన వాళ్ళందరూ కూడా బంగారంతో వజ్ర వైడూర్యాలతోటి ఇండ్లు సకల ఐశ్వర్యాలతో తులతూగినారు. అప్పటి నుండి వరలక్ష్మిని సామూహికంగా చేసుకోవడం. సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లి దగ్గర ఓవర్టేక్ చేయబోతూ ఓ లారీ బోల్తా పడింది. మహారాష్ట్ర నుండి విజయవాడకు వెళ్తున్న తౌడు లోడు లారీ శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. మమ్మల్ని మహారాష్ట్ర బండి క్రాస్ చేసి మా మీదకి వచ్చి మీతో పాటు సైడ్ చేస్తున్నాం. ఓవర్టేక్ చేస్తూ ప్రస్తుతం కంట్రోల్. సుల్తానాబాద్ లోని శ్రీవాణి హై స్కూల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ ను ఘనంగా జరుపుకున్నారు. నువ్వు రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుందని నినాదంతో మనం ముందుకు పోవడం జరుగుతుంది. ఈ రక్షాబంధం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క స్కూల్లో నిర్వహించడం జరిగింది. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనందరం దేశానికి రక్ష అనే నినాదంతో ముందుకు పోవడం కోసం ఈ రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది కేవలం అక్క తమ్ముని కట్టడమో, తమ్ముడు చెల్లె అన్న కట్టడమో కాదు, స్నేహపూర్వకంగా ఎవరికైనా కట్టచ్చు. ఈ రక్షాబంధన్ ద్వారా దేశం యొక్క ప్రగతి, దేశం యొక్క మనుగడ దీనిపై ఆధారపడి ఉంది. విద్యార్థులకు మరియు విద్యార్థిని అంటే సుల్తానాబాద్ మండల
ప్రజలకు రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాం. మా పాఠశాల లోపల ఆర్ఎస్ఎస్ తరఫున రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనం అందరం కలిసి దేశానికి రక్ష అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షాబంధన్ను జరుపుకోవాలని. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఆర్ కృష్ణయ్య ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్లోని బీసీ భవన్లో ఆర్ కృష్ణయ్యను బీసీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ పిటల రమేష్, మండలాధ్యక్షుడు బొల్లి నగేష్, బీసీ సంక్షేమ సంఘం నేతలు వంశీ, వినోద్, రాజేష్ తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. ఎడ్ల శ్రీధర్ 6వ వర్ధంతి సందర్భంగా సుల్తానాబాద్లోని ట్యాంక్ రోడ్లో 20 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్సిళ్లు పంపిణీ చేశారు శ్రీధర్ మిత్రబృందం. ఎలిగేడ్ మండలం దులికటలోని నేతకానిపల్లిలో అనాథ పిల్లలను ఆదుకున్నారు నానేస్తం చారిటబుల్ ట్రస్ట్. తల్లిదండ్రులు మృతి చెందడంతో 3 పిల్లలు అనాథలయ్యారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరికి 5,000 రూపాయల నగదు, బట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవంపల్లి లక్ష్మీ దుర్గయ్య, ఎంఆర్ఓ ప్రసాద్, ఎంపీడీఓ వేణుగోపాలరావు, నానేస్తం ట్రస్ట్ బృందం ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.